జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే సంఘం నేతలు స్వార్థం శరణం గచ్చామి అంటున్నారు. ఉద్యోగుల నమ్మకాన్ని తెగ నమ్మేస్తున్నారు. తమ సమస్యల్ని పరిష్కరిస్తారని గంపెడ ఆశలతో నెత్తి మీద పెట్టుకుని పదవుల కిరీటం పెడితే కిరికిరి భూములతో వేలు పెట్టి అప్పనంగా కొట్టేసేందుకు స్కెచ్ వేసి అడ్డంగా పోలీసుల చేతికి చిక్కారు. ఉద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసిన నేతలు ఇప్పుడు టీఎన్జీఓ సంఘాన్ని నవ్వుల పాలు చేశారు. ఒకరేమో నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన నాయకుడు అఫ్జల్ హసన్ అయితే వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలపై మరో మహిళా నేత జ్యోతి సస్పెండ్ అవ్వడం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి అంటగాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉద్యోగ వర్గాల నుండి వస్తున్నాయి. మస్క బారిన టీఎన్జీఓ సంఘం తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఉద్యోగ సంఘాలంటే ఉద్యోగుల బరువు బాధ్యతలు వాళ్ళ సాధక పథకాలను పరిశీలించి అటు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉండాల్సిన ఉద్యోగ సంఘాలు కాస్త అధికార పార్టీ నేతలకు అధికార పార్టీలకు ఉడిగం చేస్తూ సంఘం ఉద్దేశాన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తారు. గత దశాబ్దాల కాలం నుంచి కూడా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాల తీరు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. వాస్తవంగా గతంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండేవి. తమ సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ సమ్మెపాట పట్టి ప్రభుత్వాలు మెడలు వంచిన బలమైన ఉద్యోగ సంఘాలు కాస్త ప్రస్తుతం బలహీనమైన సంఘాలుగా తయారయ్యాయి. కేవలం తాము అధికారంలో ఉన్న సమయంలో లేదా తాము బాధ్యతల్లో ఉన్న సమయంలో తమ పబ్బం గడుపునేందుకు ఉద్యోగ సంఘ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. దాంతో అధికార పార్టీ నేతలకు ఊడిగం చేస్తూ కాలం వెల్లదీస్తారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘం ఏదైతే టీఎన్జీఓ సంఘం గతంలో దశాబ్దాల చరిత్ర ఉన్న టీఎన్జీఓస్ ప్రస్తుతం ఆ సంఘం పనితీరు పూర్తిగా మసకబారిందని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అఫ్జల్ హసన్ ప్రభుత్వ ఉద్యోగిగా కన్నా సంఘం నాయకుడిగానే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. కానీ ఆయన వెనక జరిగిన తతంగాలు లేదా ఆయన చేసిన అరాచకాల అక్రమాలు చూస్తే మాత్రం నిజంగా ముక్కును వెలుసుకునే పరిస్థితి. ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘం నేత మిగిలిన ఉద్యోగులకు ఆదర్శంగా ఉంటూ వాళ్ళ మంచి చెడులను చూస్తూ ఒక మంచి నాయకుడిగా ఎదగాల్సిన టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్ కొన్ని అక్రమాలకు పాల్పడటం నిజంగా ప్రస్తుతం ఆ సంఘంలో ఉన్న ఉద్యోగస్తులు విస్మయానికి గురవుతున్నారు. ఎందుకంటే రెవెన్యూ శాఖ మీద పట్టు ఉన్న అఫ్జల్ హసన్ కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు. ఆ విషయంలో ఖమ్మం టూటన్ పోలీస్ స్టేషన్ కూడా కేసు సంబంధించి ఇవి కాక చాలా రెవెన్యూ సంబంధించిన అంశాలలో ఏలు పెట్టి అక్రమార్జన కోసం తపరపడ్డాడు. దాంతో అధికార పార్టీకి అంటకాగటం ఇవన్నీ చూసుకుని మాత్రం టీఎన్జీఓ సంఘాన్ని తన సొంత అవసరాల కోసం స్వప్రయోజనాల కోసం సంఘాన్ని పణంగా పెట్టారనేది ఒక చర్చ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. దాంతోపాటుగా టీఎన్జీఓల సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఉన్న షాబాదు జ్యోతి సైతం కొన్ని అక్రమాలు పాల్పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 4 రోజుల క్రితం సస్పెండ్ చేశారు. అంటే ఆదర్శవంతంగా ఉండి అందరితో కలివిడిగా ఉంటూ ఉద్యోగుల సమస్యలను తమ సమస్యలుగా భావించి ముందుకు వెళ్లాల్సిన నాయకులు పక్కదారి పెట్టారు. కేవలం ధనార్జన ధ్యేయంగా వాళ్ళు చేసిన తప్పులు ప్రస్తుతానికి ఆ సంఘం భవితవ్యం మీద ప్రధానంగా భవితవ్యాన్ని ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘం ఏర్పడాలంటే 1, 2, 3, 4 అన్నట్టుగానే చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద ఉద్యోగం స్థాయికి ఎదగాలంటే ఉద్యోగ సంఘాలంతా కూడా కలివిడిగా ఏక తాటిపై నిలిచి వాళ్ళందరినీ రకరకాల భిన్న మనస్తత్వాలు ఉన్న ఉద్యోగస్తులను అందరినీ కూడా ఏకతాటిపై నడిపించాల్సిన సంఘం నాయకుడే పక్కదారి పట్టి కేవలం డబ్బు ఆశలతోటి అధికారం అనే ఆలోచనతోటి పక్కదారి పట్టినప్పుడు ఉద్యోగ సంఘం ఎలా సార్థకం అవుతుంది? వాస్తవంగా ఉద్యోగ సంఘాలు గతంలో నేను ఒక 30 సంవత్సరాల నుంచి మీడియాలో ఉండి చూస్తున్నాను. దాంతోపాటుగా మా కుటుంబ నేపథ్యం కూడా ప్రభుత్వ ఉద్యోగంతో అనుబంధం ఉన్న నేపథ్యంలో గతంలో ఉద్యోగ సంఘాలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి లేదా ఒక మంత్రి స్థాయి అధికారులు కూడా చాలా విలువనిచ్చేవాళ్ళు. ఎందుకంటే వ్యక్తి నిస్వార్థ నాయకుడు, ఉద్యోగుల కోసమే పోరాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఆదరించినా లేకపోతే గౌరవించినా అది ఉద్యోగులందరినీ గౌరవించినట్టుగా ఆ రోజులో భావించేవాళ్ళు. కానీ రాను రాను నాయకుల స్వార్థం పెరిగిన తర్వాత పూర్తిగా సంఘాలు కాస్త
సంకనాగిపోయే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కేవలం కొంతమంది నాయకుల వ్యవహార శైలి వలన అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత ఎదగాల్సిన నాయకులు కేవలం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ తమ పబ్బం గడుపునే సిస్టంలోకి ఎప్పుడైతే నాయకత్వం వెళ్ళిందో అప్పటి నుంచే పూర్తిగా ఉద్యోగ సంఘాలు అనే వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం 2014 తెలంగాణ రాష్ట్ర విభజన ముందు జరిగిన పరిణామాలు చూసుకున్నా 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలు కాస్త రాజకీయ నాయకులుగా మారటం, ఉద్యోగ సంఘాలని తమ గుప్పిట్లో పెట్టినందుకు అధికార పార్టీ ప్రయత్నించాయి. ఇవన్నీ కూడా గత 15 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా చూస్తున్న కొద్దీ ఉద్యోగ సంఘాల వ్యక్తిత్వాన్ని ప్రస్తుతం అస్తిత్వంగా మారే పరిస్థితి.